హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు చింతకాయ పచ్చడి తొక్కుకోబోతున్నాము. ఈ శివరాత్రి నెలలో వచ్చే చింతకాయలు తొక్కుంటే సంవత్సరం 2 సంవత్సరాలకు సరిపడా తొక్కోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పుల్ల పుల్లగా నోరు బాగోనప్పుడు ఈ పచ్చడి పల్లీలతో అయినా, పచ్చిమిర్చితో అయినా, ఎండుమిర్చితో అయినా పచ్చడి చేసుకుని ముద్దపప్పు వండుకుంటే వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడి ముద్దపప్పుతో చాలా బాగుంటుందండి. దీనికి నేను 1/2 కేజీ కాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. తుడిసి ఆరిపోయినాక ఎరగదీసి ఎనలు తీసుకున్నాను. మీకు కావాలంటే టమాటాలైనా వేసి తొక్కోవచ్చు. కేజీకి 1/2 కేజీ టమాటాలు వేసి చిన్న రొట్టు దొక్కోవాలి, మిక్సీ వేసుకోకూడదు. మీకు ఏ రోలు ఉంటే ఆ రోలు చిన్న రొట్టు అయినా 4 కాయలు వేసుకుని దీనికి నేను 1/2 కేజీకి 100 గ్రాముల కల్లుప్పు తీసుకుంటున్నాను. నిలవ పచ్చడిలోకి కల్లుప్పే తీసుకోవాలి. 1/2 కేజీకి 100 గ్రాములు. కప్పు కొలత అయితే 1/2 కప్పు, లేదా టీ గ్లాస్తో అయితే కొంచెం వెల్తిగా టీ గ్లాస్ తీసుకుని కొంచెం కొంచెం పసుపు ఉప్పు వేసి 4 కాయలు వేసి తొక్కి ఒక గాజు బౌల్లో పెట్టుకుందాము. చాలా ఈజీ అండి. చింతకాయ పచ్చడి ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నోరు బాగోలేదనుకోండి, అప్పుడు చింతకాయ పచ్చడి తినాలంటే అప్పటికప్పుడు ఏ పచ్చిమిర్చి వేసో, ఎండుమిర్చి వేసో, లేకపోతే పల్లీలు వేసో చాలా చాలా బాగుంటుంది. పప్పులోకైనా కూడాను కాయలన్నీ కూడా ఇట్టు తొక్కుని కొంచెం కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీనికి చింతకాయలు వగరు చచ్చిపోవాలంటే చిన్న చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకోండి తొక్కేటప్పుడే. చూడండి, వారం రోజుల తర్వాత మనం మూత పెట్టి వారం రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఊరిపోయింది. దీన్ని ఒకసారి మళ్ళీ తిరగదొక్కుందాము. ఎప్పుడైనా చింతకాయ పచ్చడి తిరగదొక్కుంటే విత్తనాలు ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు ఊరిపోయి ఉంటుంది కదా, ఇట్ట కలమెలా తొక్కుని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టుకుని ఇప్పుడు విత్తనాలు ఏరుకుందాము. మనం కాయలు ఎరగదీసినప్పుడు ఏనాలు కొన్ని తీసేసుకున్నాం కదా, ఇప్పుడు పెద్దగా ఏనలు ఉండవు. విత్తనాలన్నీ కూడా కొంచెం కొంచెం ప్లేట్లో పెట్టుకుని ముందలకి లాక్కుంటా అట్ట విత్తనాలు ఏనలు అన్నీ శుభ్రంగా సపరేట్ చేసుకోవాలి. విత్తనాలన్నీ ఏరుకున్నాం కదా, చూడండి విత్తనాలు ఏనలు తక్కువే వచ్చినాయి, ఎందుకంటే కాయ తీసేసాం కదా. విత్తనాలు ఏనలో ఏరేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా మిక్సీ వేసి ఒక గాజు సీసాలో పెట్టుకున్నాం. 1 స్పూన్ మెంతి పొడి వేసుకున్నాను. దీన్ని లైట్గా మిక్సీ వేసుకుంటే ఒక గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 సంవత్సరాలైనా ఉంటుందండి. మనకు నోరు బాగోనప్పుడు మా ఫుల్ వీడియో ఉంది, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా